మన పూర్వీకులు మనకు చాలా ఆచారాలతో పాటు మూఢనమ్మకాలు కూడా అలవాటు చేశారు. మంగళవారం నాడు క్షవరం చేసుకోవద్దు, పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు, చీకటి పడ్డాక గోలు కత్తిరించుకోవడం కానీ ఇల్లు ఊడ్చడం కానీ చేయవద్దని అంటారు. వీటిని మూఢనమ్మకాలు అని మనం ఎందుకు అనుకుంటామంటే పెద్దవాళ్ళు చెప్పే వాటికి ఖచ్చితమైన జవాబు మనకు ఇవ్వలేరు సరికదా, అది అంతే, అలా చేయకూడదు అని చెప్తుంటారు. కానీ కొన్ని మూఢనమ్మకాల వెనుక కూడా సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా? అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మంగళవారం రోజున కటింగ్ ఎందుకు చేసుకోకూడదు? క్షవరం చేసుకోవడానికి రోజులు, వారాలు, తిథులతో సంబంధం లేదు. కానీ మంగళ వృత్తి చేసే వారికి సెలవు ఇవ్వడానికి పుట్టిందే ఆ ఆచారం. గతంలో ఆదివారానికి బదులుగా ప్రతి సోమవారం సెలవు ఉండేదట. అందుకని చాలా మంది సోమవారం క్షవరం చేయించుకునే వాళ్ళట. మంగళవారికి కూడా వారంలో రోజు సెలవు ఉండాలి కాబట్టి, అందులోనూ సోమవారం పని ఎక్కువగా చేసి బాగా అలసిపోతారు కాబట్టి మరుసటి రోజైన మంగళవారం హాయిగా విశ్రాంతి తీసుకుంటే మంచిదని మంగళ వృత్తి వారు నిర్ణయించుకున్నారు. అలా మొదలైన ఆచారం వలన మంగళవారం కటింగ్ చేసుకోవద్దని అంటారు. ఇంట్లో గొడుగులు తెరవడం మంచిది కాదు అంటారు. ఇంట్లో గొడుగులు తెరవడం వలన దాని ముందున్న ఇనుప కడ్డీ ఇతరుల కంట్లో కొచ్చుకుంటుందని, ఇంట్లో గొడుగు హఠాత్తుగా తెరవడం వలన దానికి దగ్గరలో ఉన్న వస్తువులకు తగలడంతో కింద పడిపోతాయని, అందుకే గొడుగు ఇంట్లో ఓపెన్ చేయవద్దని చెబుతారు. అలా చెబితే పెద్దగా పట్టించుకోరని ఇంట్లో గొడుగు ఓపెన్ చేస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందని ట్యాగ్ లైన్ తగిలించారు, అంతే. షాపుల ముందు, ఇంటి ముందు వాహనాలకు నిమ్మకాయ, పచ్చిమిర్చి, పండు మిర్చి కలగలిపి వేలాడదీస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన దుష్ట శక్తులు, అరిష్టాలు జరగవని, ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుందని చెబుతారు. కానీ కారణం అది కాదు. సైన్స్ ప్రకారం ఇలా వేలాడదీయడం వలన ఇంట్లోకి క్రిమి కీటకాలు, దోమలు దుర్వాసన రాకుండా అరికాడతాయని కట్టేవాళ్ళట. పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు అంటారు. ఇంట్లో పగిలిన అద్దాలను బయటపడేయమని చెబుతారు. పగిలిన అద్దాల్లో శరీరాన్ని చూసుకోకూడదని హెచ్చరిస్తారు. దీనికి ఓ కారణం ఉంది. పూర్వం అద్దాలు ఎక్కువ ధరకు అమ్మేవారు. అవి కూడా నాసిరకంగా ఉండేవి. పగిలితే కొత్తవి కొనడం కష్టమని, అద్దం చూసుకునేటప్పుడు నిర్లక్ష్యంగా వివరించకుండా ఉండటానికి ఇలా చెప్పేవారట. చీకటి పడ్డాక గోర్లు కత్తిరించుకోకూడదు అంటారు. చీకటి పడ్డాక గోర్లు కత్తిరించుకోకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఎక్కువగా నమ్ముతారు. కారణం లేకపోలేదు. సూర్యాస్తమం తర్వాత గోర్లు కత్తిరించుకోవడం వలన గోళ్లకు బదులుగా ఎక్కడ చిగుర్లు కట్ చేసుకుంటారేమో అని అలా నమ్మకం సృష్టించారు. చీకటి పడ్డాక ఇల్లు ఊడవద్దు అంటారు. సాయంత్రం దాటాక చీకటి పడ్డప్పుడు చీపురు ఊడుస్తుంటే చీపురు పట్టుకోవద్దని చెప్పేవారు. చీకటి పడ్డ తర్వాత చీపురు పడితే ఏదో జరుగుతుందని భయం క్రియేట్ చేశారు. పూర్వం సాయంత్రం తర్వాత చీకటి పడగానే చీపురు ముట్టుకోవద్దని ఎందుకు చెప్పేవారంటే, తమకు తెలియకుండా కింద పడ్డ నగ, నట్ర చీపురుతో శుభ్రం చేసేటప్పుడు వాటితో పాటు కనిపించకుండా పోతాయని అలా చేసేవారు. సో చూసారుగా ఫ్రెండ్స్, మన పూర్వీకులు సృష్టించిన మూఢనమ్మకాల వెనుక ఉన్న సైన్స్ గురించి. Hi everybody, Please subscribe. Please subscribe. Atos Media. Atos Media. Yatas Media. Atos Media. Yatas Media. You will definitely subscribe. And watch it. You will enjoy. Thank you.